పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. క్రూడ్ ఆయిల్ దిగుమతికి భారీగా ఖర్చు కావడంతో ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. ఇప్పటికే ప్రపంచమంతా ఆయిల్ ధరలు పెరిగాయని వివరించారు. అమెరికా, ఇరాన్ల యుద్ధం ఎఫెక్ట్ తో పెట్రోల్ డీజిల్ ధరల పెంపని చెప్పారు కిషన్ రెడ్డి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం మానుకోవాలని అన్నారు కిషన్ రెడ్డి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. క్రూడ్ ఆయిల్ దిగుమతికి భారీగా ఖర్చు కావడంతో ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. ఇప్పటికే ప్రపంచమంతా ఆయిల్ ధరలు పెరిగాయని వివరించారు. అమెరికా, ఇరాన్ల యుద్ధం ఎఫెక్ట్ తో పెట్రోల్ డీజిల్ ధరల పెంపని చెప్పారు కిషన్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం మానుకోవాలని అన్నారు కిషన్ రెడ్డి. పెరగాలి కదా, ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైసిస్ ఇప్పుడే వస్తున్నది, గతంలో రాలేదు. ఈరోజు యుద్ధానికి సంబంధించినటువంటి తొందరగా ముగుస్తుందన్నటువంటి ఆలోచనతో చూసాం. అది కూడా ఈరోజు పెట్రోల్ ధరలు పెంచకుండా ఈరోజు ప్రభుత్వం నడపొచ్చు, అది భారం కూడా ప్రజల మీద పడుతుంది. ఆ భారం కూడా మనం చెల్లించేటువంటి ట్యాక్సీల ద్వారానే పెట్రోలియం సబ్సిడీ ఇన్ని రోజుల వరకు ఇచ్చాము. ఇంకా బాగా పెరిగింది. ఈరోజు అమెరికా లాంటి దేశం 40% ధరలు పెరిగాయి. ఈరోజు జర్మనీ, జపాన్ లాంటి దేశం 40% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. పెరగనటువంటి దేశం ఏదైనా ఉంటే మన దేశం ఒకటే ఉండింది. అది కూడా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ఏదో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కోసమో లేకపోతే దేనికోసమో కాదు, ఇది ప్రజల డబ్బును రక్షించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారం ఏదైతే పడతా ఉందో, ప్రభుత్వానికి సంబంధించి పేద ప్రజలకు ఈరోజు 5 కేజీల బియ్యం ఇస్తూ ఉన్నాం. ఈరోజు జాతీయ రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఆసుపత్రులు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకు ప్రతి నెల రైతుల అకౌంట్లో, ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో మోడీ గారు డబ్బులు వేస్తూ ఉన్నారు. అనేక రకాల మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ జరగాలి అంటే ప్రభుత్వం వస్తున్నటువంటి రెవెన్యూ లేకపోతే, ప్రభుత్వం వస్తున్నటువంటి ఆదాయం కోత పడితే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయము. కాబట్టే ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ చర్య తీసుకున్నది. ఇది దేశంలో జరిగినటువంటి సంఘటన కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు దీని మీద ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు కొన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంతమంది తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా, ఎందుకంటే ఇప్పటివరకు చూసాం, ఎందుకంటే గతంలో చూస్తున్నాం, అగ్రిమెంట్ అయిపోయింది, యుద్ధం అయిపోతూ ఉంది, మరి పెట్రోల్ ఉత్పత్తులు ట్రాన్స్పోర్ట్ పెరుగుతూ ఉంది, ఏ రకమైన ఇబ్బంది లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాం. కానీ అది చూస్తున్నా కొద్దిగా నెలలు గడుస్తున్నా కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. పెట్రోలియం క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చేటువంటి షిప్లు ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో మన దేశానికి రావడం లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు విషయం చెప్పారు, ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ చేయాలి, విదేశీ మార్గద్రవ్యం చాలా పెద్ద ఎత్తున 2 సెక్టార్లో, మనము 3 సెక్టార్లో, ఒకటి ఎరువుల మీద చాలా పెద్ద ఎత్తున ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మనం ప్రతి సంవత్సరం విదేశాలకు చెల్లిస్తాము. రెండోది ఈరోజు పెట్రోల్ మీద విదేశీ మార్గద్రవ్యం చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తాము. మూడోది బంగారం దిగుమతి కోసం, ఎందుకంటే బంగారం మన దేశంలో తయారు కాదు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ 3 పెట్రోలియము, ఫెర్టిలైజరు, బంగారము 3 చాలా పెద్ద ఎత్తున మన దేశానికి దిగుమతి చేసుకోవడంతో విదేశీ మార్గద్రవ్యం చెల్లిస్తాము. దాని కారణంగా అప్పులు చేయాల్సి వస్తుంది. దాని కారణంగా మన ఇండియన్ కరెన్సీ యొక్క విలువ, రూపాయి విలువ పతనం అవుతూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, అవసరమైనప్పుడే బంగారం కొనండి, మీ ఇంట్లో పెళ్ళి అవుతుంది కొనుక్కోండి, తప్పులేదు, మీ ఇంట్లో శుభకారం అవుతుంది కొనుక్కోను, అదనంగా అనవసరంగా కొనకండి, తాత్కాలికంగా అని ఒకటి చెప్పారు. రెండోది పెట్రోలియం ఏదైతే ఉన్నదో, పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవసరం ఉన్నంత వాడండి, అవసరం లేకపోతే అనవసరంగా దుబారా ఖర్చు చేయొద్దు. ఎంత వీలైతే అంత దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ రక్షించడం కోసం, మన ఇండియన్ కరెన్సీ రూపాయి పతనం కాకుండా చూసుకోవడం కోసం పెట్రోల్ అవసరమైతేనే వాడండి అని చెప్పారు. బంగారం కొనొద్దని ఎవరికీ అట్లా ఆదేశాలు ఇవ్వలేదు, పెట్రోల్ కొనొద్దు, డీజిల్ కొనొద్దని చెప్పలేదు. ఉన్నంతలో అవసరం ఉన్నంత వాడండి, వృధా చేయకండి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు అదేవిధంగా రైతులకు కూడా చెప్పాము, భూమి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, అనవసరంగా
అవసరమైనంతనే పెట్రోల్ వాడండి, అవసరానికి మించి వాడొద్దని చెప్పారు. దాని మీద కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని ఈరోజు రాజకీయమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇది అవగాహనతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు అనేక రకాల శుద్ధులు చెప్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఈరోజు దేశం కోసం పనిచేసేటువంటి నరేంద్ర మోడీ గారు మీలాగా కుటుంబాల కోసమో, కుటుంబాల ద్వారా దోపిడీ చేయడం కోసమో, లంచాలు తీసుకోవడం కోసమో, కమిషన్లు తీసుకోవడం కోసమో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేయడం లేదు. వీఆర్ ఫర్ నేషన్, దేశం కోసం పనిచేస్తాము, దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తాము, అవసరమైతే దేశ ప్రజలను ఏకం చేస్తాము.